ఓకే మేడం. కెమెరా దించు. మనందరి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా చూస్తూనే ఉన్నారు, ప్రతి విషయం పోరాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమాలు, అన్యాయం, దౌర్జన్యం మరి ఇంత అంతా కాదు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలాంటి పరిపాలన చేస్తున్నాడు కూడా అర్థం కాలేని స్థితిలో ఉంటే ప్రజలు ఆమోదం, ప్రజల తాలూకా ప్రయోజనాలే నా ధ్యేయం, ప్రజలను రక్షించాలి. ఈ అధికార పక్షాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న బాధలకు గట్టెంకాలి అని ప్రతి నిత్యం అనునిత్యం నిరంతరం కూడా శ్రమిస్తున్న వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం అందరం ఐకమత్యంగా శ్రమించాలి. ఇక స్థానిక సమస్యలకు వస్తే, వృక్షారోపణ సమస్యలకు వస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు బెందాలం అశోక్ గారు ఏనాడన్నా ప్రజల్లోకి రావడం చూసారా? మీ అందరిని అడుగుతాను, చెప్పండి ఒకసారి. చూసారా? కేసులు పెట్టేస్తుంటారు అందరి మీద. ఎంతసేపు ఒక కలెక్షన్ కింగ్ లాగా, కలెక్షన్ కింగ్ అతను. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా ఎంత బిజీగా ఉన్నారంటే, ఎక్కడ అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ న్యూట్రిషనస్ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఇసుక తరలించాలి, ఎక్కడ ఇసుక మధ్య వ్యాపారాలు చేయాలి, దీంట్లోనే బిజీగా ఉన్నారు. కానీ ప్రజల సమస్యలు ఏంటి, ఇక్కడ ఉద్దానంలో కిడ్నీ సమస్యలు ఏంటి, రైతులు రుణమాఫీ అవ్వక రైతులు కరువు ప్రాంతాల్లో ఎంత అలమటిస్తున్నారు, రైతుల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, వాటిని ఫోటో పెట్టి ప్రచారం చేసుకోవడమే కానీ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయించగలిగారా? మరి ఎమ్మెల్యేగా ఎందుకున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము.